ప్రజెంట్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుంది? కాంట్రవర్సీలు ఏం లేవు కానీ బేసిక్గా మనం ఫస్ట్ ఒక ప్లాట్ ఉంది అని ఒక అతను ఎవరో ఒక వెంచర్లో కొనుక్కుని అతను ఉంటాడు. ఆ ప్లాట్లో మనం ఫస్ట్ బేసిక్గా చెక్ చేసేది ఇప్పుడు ఈ ఇయర్లో ఎవరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరు చేయకూడదు? మీరు ఖచ్చితంగా సిటీ అవుట్స్కట్లో మీరు ఎట్లయితే 50 కిలోమీటర్లు దాటుతున్నారో మీరు మిస్గైడ్ అవుతున్నట్టే 100% ప్రతి ఒక్క కస్టమర్ తెలుసుకోవాలి. 50 కిలోమీటర్ దాటితే మీరు మిస్గైడ్ అవుతున్నట్టే. బీహార్లో కొందరు రియల్టర్స్ ఒక 10 మంది కలిసి ఏం చేశారంటే ఓన్ బ్రిడ్జ్ ఒక కెనాల్ మీద చిన్న బ్రిడ్జ్, అంటే ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి చిన్న బ్రిడ్జ్ మొత్తం కాదు అది, ఓన్లీ దాని మందం ఒకటి చిన్న దాకా కట్టిర్రు, కట్టి వదిలేసారు. ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ పెద్దది వస్తుంది, మీరు మనకు నా ప్లాట్లు పెరుగుతున్నాయని చేసిరండి. ఇదేంటంటే అది కంప్లీట్గా ఫ్రాడ్. అది ఎవరిది అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. లేదు మాదేనాట, మా తాతలు ఉన్నారు మాదేనాట అంటాడు, అది గవర్నమెంట్ అని మాదంటది. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన మొదటి పోడ్కాస్ట్. ఈ పోడ్కాస్ట్కి నా ఫ్రెండ్ని పిలిచాను. హీజ్ ఏ సివిల్ బిల్డర్ అండ్ రియల్టర్. హలో తులసిదాస్, ఎలా ఉన్నావు? హాయ్ శివ, బాగున్నా, హ్యాపీ. నన్ను మీ మొదటి పోడ్కాస్ట్కి పిలిచినందుకు థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. అదే ఇప్పుడు అనుకున్నాం కదా పోడ్కాస్ట్ చేద్దాము, రియల్ ఎస్టేట్ గురించి, ఈ సివిల్ ఎలా ఉంటుంది దాని గురించి, ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లుంది ప్రజెంట్ తెలంగాణలో అనే దాని గురించి. చాలా రోజుల నుంచి ఉన్నావు కదా ఈ బిజినెస్లో, అందుకోసమే నీ గురించి నీ ద్వారా అసలు ఈ రంగం గురించి తెలుసుకుందామని ఈ ప్లాన్ చేసిన ఈ పోడ్కాస్ట్. సరే, అసలు ఈ రంగంలోకి ఎలా వచ్చినావు, అంటే ఈ రియల్ ఎస్టేట్ అండ్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి అసలు ఎలా వచ్చినావు? బేసిక్గా మా డాడీ తాపి మేస్త్రి. ఏంటంటే ఆయన ఒక తక్కువ టైంలోనే కాంట్రాక్టర్ అయినాడు. సో ఒక బిల్డింగ్స్ కానీ ఇప్పుడు మన యాదగిరిగుట్టలో మేబీ ఒక 30% బిల్డింగ్స్ కట్టి ఉంటాడు, మేబీ ఒక 300 to 400. సో చిన్నప్పటి నుండి ఆయన నన్ను పనికాడ తీసుకోవడము, హాలిడే ఉన్నప్పుడు ఆయనతో వెళ్ళడము, అట్లా నాకు బై బర్త్ అంటారు కదా, చిన్నప్పటి నుంచి నాకు అవగాహన ఉంది. సో అదే రంగంలో ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలంటే రియల్ ఎస్టేట్లో ఉండాలని చెప్పి నాకు బీటెక్ అయిపోతోటే నేను దీంట్లోకి వచ్చేసిన. సో నేను వెంచర్స్ జోలికి వెళ్ళలేదు కానీ ఓపెన్ ప్లాట్స్ సేల్ చేయడం, అమ్మడం. దెన్ దాని తర్వాత మనము సిటీలో, అంటే అవుట్స్కట్ సిటీలో ఇండ్లు కట్టి అమ్మడం స్టార్ట్ చేసిన. నాకు ఇండ్ల పైన నార్మల్ బిల్డర్ కంటే కొంచెం అవగాహన ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటా. అంటే అది కాన్ఫిడెన్స్ ఇంకేదైనా మీరు అనుకోండి, ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను చిన్నప్పటి నుంచి మా డాడీని చూస్తూ ఉన్నా, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నా. సో నేను కంపేర్ చేసుకుంటాను, అదర్ బిల్డర్స్ ఎట్లా కడుతున్నారు, నా పక్క పంటే బిల్డర్లు, సో నేను ఎట్లా కడుతున్నా అని చెప్పి కంపేర్ చేసుకున్నప్పుడు నాకు కొంచెం బెటర్గా ఉంటుంది నా బిల్డ్ క్వాలిటీ. సో నాకు అలా అనిపించి నాకు చిన్నప్పటి నుంచి వర్క్ అంతా తెలుసు కాబట్టి నా ఫీల్డ్లో ఉన్నాను, కొంచెం బెటర్గానే ఉంది, హ్యాపీ. చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుంది? కాంట్రవర్సీలు ఏం లేవు కానీ యాక్చువల్గా అందరు అంటున్నారు ఆఫ్టర్ చేంజింగ్ గవర్నమెంట్ ఇట్లా ఫాల్ అయిందని. లేదు, బికాజ్ ముందున్న గవర్నమెంట్ నుంచే కొంచెం ఫాలింగ్ ఉంది, అది కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా ఈ సమ్మర్ తర్వాత అంటే మేబీ జూన్, జూలై, ఆగస్టు వరకు కొంచెం హైకి వెళ్ళొచ్చు అంటున్నారు. అంటే ఈ స్థానిక ఎలక్షన్స్ తర్వాత అంటున్నారు. సో కొంచెం హోల్డ్ అయి ఉంటారు కదా మన పొలిటీషియన్స్ అందరూ, మనీ హోల్డ్ అయి ఉంటారు కదా. సో అదొక రీజన్ అయితే ఓవరాల్గా కంట్రీ మొత్తం కొంచెం ఫాలో ఉంది. బట్ మనం ఏంటంటే మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు, ఎక్కడ అవుట్ ఆఫ్ సిటీ కాకుండా సిటీ అవుట్స్కట్స్లో రేట్లు హ్యూజ్ ఉంటాయి. మేబీ ఒక 100 గజాలు 20,000 అంటే ఒక 20 లక్షల ప్లాట్ ఉంది. సో నా దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ లేదంటే మీ ఫ్రెండ్ త్రూ ఇద్దరు కలిసి 10 lakhs కలుపుకొని 20 lakhs రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెటర్. ఇద్దరు పేర్లు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు 25,000 30 అంటే 25 లక్షలు 35 లక్షలు అయ్యే అవకాశం ఉంది. సిటీ అవుట్స్కట్స్లో మాత్రం మంచిగా ఉంది మార్కెట్. సో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ముందుకెళ్ళొచ్చు. అంటే ఈ 2025లో కొంచెం అభివృద్ధి ఉంటుంది అంటున్నారు. 100% అండి. ఎందుకంటే
ఇప్పుడు మీరు ఫ్లోటింగ్ ఏదైతే విలేజ్ నుంచి సిటీకి ఉందో వలసలు, అది తగ్గలేదు. మనం చూసుకుంటే ఎక్కడైనా పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ ఉన్నా ఇంకేదైనా కూడా ఇప్పుడు పిల్లలందరూ చదువుకొని సిటీకి వెళ్తున్నారు, జాబ్ అక్కడికి వెళ్తున్నారు. సో వాళ్ళ త్రూగా పేరెంట్స్ కూడా మళ్ళీ సిటీకే వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఒక స్థిరాస్తి, ఒక సొంత ఇల్లు. మనకేంటంటే మన ఇండియన్స్ మనకు ఖచ్చితంగా సొంత ఇల్లు ఇల్లు కావాలంటే మిడ్ సిటీలో వాళ్ళు తీసుకోలేరు, అంత హ్యూజ్ రేట్స్. సో 50 లక్షలు, కోటి రూపాయల లోపు అంటే వాళ్ళకి లోన్ వస్తుంది, వాళ్ళు తీసుకోగలుగుతారు. అందుకే సిటీ అవుట్స్లో తీసుకోగలుగుతారు. చెప్పండి. ఇప్పుడు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? హ్యాపీగా చేయొచ్చు అండి, హ్యాపీగా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇయర్లో ఎవరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరు చేయకూడదు? ఈ ఇయర్లో ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అంటే, నాకు మొన్న మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశాడండి. చేసి తులసి ఎక్కడ ఉన్నావు అన్నాడు. నేను ఇక్కడ సైట్లో ఉన్నాను. ఏంటంటే నా దగ్గర ఒక 8 lakhs ఉన్నాయి, నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నాడు. 8 lakhsకి ఏంటంటే సిటీకి 50 kilometers అవే. సిటీకి 50 kilometers అవే అంటే నీకు హెచ్ఎండిఏ అథారిటీ దాటిన తర్వాతనే ఉంటాయి ఆ వెంచర్లు. 8 lakhsలో ప్లాట్లు వచ్చేటివి. ఒక్క నిమిషం, అసలు ఈ హెచ్ఎండిఏ, ఈ డిటిసిపి, గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అని అంటారు కదా, అసలు ఇదేంది? వీటి మధ్యలో తేడా అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. వీళ్ళు ఏంటంటే ఒక హైదరాబాద్ ఎలా ఉండబోతుంది, ఇండస్ట్రియల్ ఎక్కడ రావాలి, ప్లస్ సిటీ ఎకో పార్క్స్ ఎక్కడ ఉండాలి, రెసిడెన్షియల్ ఏరియా ఎక్కడ ఉండాలని చెప్పి వీళ్ళు ఒక 150 years ముందే ప్లాన్ చేసి టౌన్ ప్లానర్స్ పెడతారనమాట. సో వాళ్ళు ఈ వెంచర్ బిట్వీన్ వాళ్ళ పరిధిలో ఉన్న వెంచర్లు చేసినప్పుడు దానికి ఖచ్చితంగా 30 feet రోడ్ ఉండాలి, ఒక మనకు సర్టెన్ ఏరియా పర్సంటేజ్ పార్క్ ఉండాలి. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. వాళ్ళకు డ్రైనేజీ కానీ, రోడ్ కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ ఇవన్నీ మనము అందించడం హెచ్ఎండిఓ రూల్స్లో ఒక భాగం అనమాట. సో వీళ్ళు ఖచ్చితంగా అవన్నీ మెయింటైన్ చేస్తేనే ఈ హెచ్ఎండిఏ వాళ్ళు నీకు వెంచర్ చేసుకొని పర్మిషన్ ఇస్తారు. సో అదనమాట హెచ్ఎండిఏ అంటే. దెన్ వచ్చేసి మీరు డిటిసిపికి వెళ్తే ఏంటంటే అవుట్ ఆఫ్ ద సిటీ. ఈ హెచ్ఎండిఏ అథారిటీ కాకుండా నార్మల్ విలేజ్లో తర్వాత అక్కడ వెంచర్లుగా ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకుంటారు విలేజ్ వాళ్ళు. దానికి ఏంటంటే డిటిసిపి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ అని ఒకటి ఉంటుంది. వీళ్ళు కూడా సేమ్ పాలసీస్ కానీ మనకు రోడ్లు కావాలి, కరెంట్ కావాలి, వాటర్ కావాలి, డ్రైనేజ్ సిస్టమ్ కావాలి, ఇంక్లూడ్ పార్క్. సో వీళ్ళు అవుట్ ఆఫ్ ద సిటీ వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇది గ్రామ పంచాయతీ ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు ఎవరైతే వెంచర్ చేస్తున్న అతను ఉన్నాడో రియల్టరు, ఈయన కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి, నాకు ల్యాండ్లో ఎక్కువ స్పేస్ కావాలంటే ఎక్కడ చేస్తాం? పార్కుకు వదిలిపెట్టాం. నెక్స్ట్ వచ్చేసి రోడ్లు 30 feet ఉండబడుతుంది, రోడ్స్ 25 feet 20 feet అవి వదిలిపెట్టి మిగిలిన ల్యాండ్ ఉంటుంది కదా, దాని ద్వారా ల్యాండ్ ఎక్కువ పెరుగుతుంది ద్వారా ఒక ప్లాట్ ఎక్కువ చేస్తాడు. సో ఆయన ప్రాఫిట్ ఎక్కువ తీసుకుంటాడు. ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్. సో ఇక్కడ మీరు చూసి తీసుకోవాలి, ఎందుకంటే 20 feet రోడ్లో కార్ వెళ్తుంటే మళ్ళీ రిటర్న్ కార్ రాదు. మినిమం 25 feet 30 feet ఖచ్చితంగా ఉండాలి. సో వీళ్ళు అక్కడ ఏంటంటే రేటు తక్కువ ఉంటుంది, ఆయనకు ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, విలేజ్ గ్రామ పంచాయతీ కాబట్టి రేటు తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే మా ఫ్రెండ్కి 8 లక్షలు ఉన్నాయో అక్కడ కొనుక్కోవచ్చు అని చెప్పిన. కానీ ఇంకోటి కూడా చెప్పిన డౌట్. ఇంకోటి ఏం చెప్పిన అంటే, నీకు 8 లక్షలు అక్కడ తీసుకుంటున్నావు కదా ఎక్కడనో గ్రామ పంచాయతీ లేఅవుట్లో, అది ఇప్పట్లో పెరగదు, మార్కెట్ కొంచెం స్లో ఉంది. హైదరాబాద్లో అయితేనేమో ఫ్లోటింగ్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి, సిటీ పెరుగుతుంది కాబట్టి నీకు ప్లాట్ విలువ పెరుగుతుంది. కానీ అక్కడ విలేజ్లో పెరగదు. ఇగో ఈ 3 రకాల లేఅవుట్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు కొత్తగా కొందరు ఒక వెంచర్ చేసి దాంట్లోనే సిటీ తయారు చేస్తున్నారు. అంటే దాంట్లోనే హాస్పిటల్, దాంట్లోనే స్కూలు, దాంట్లోనే పార్కు. సో ఒక 50-100 ఎకరాలు ఉంటే చాలా కొంచెం పెద్ద కంపెనీ వాళ్ళు అట్లయితే చేస్తున్నారు. అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము అంత హ్యూజ్గా. మనం అంటే గేటెడ్ కమ్యూనిటీ, మేబీ నాట్ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఒక పేరు పొందిన సంస్థ ఒకటి ఉంది, సమ్ ఎగ్జాంపుల్ మై హోమ్ సిటీ ఉంది. ఇది శంషాబాద్ దగ్గర 100 acres ఒక వెంచర్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే రిన్యూవబుల్ ఈకో, అంటే నువ్వు వాటర్ ఎక్కడనే ఉంటాయి, నీకు బయట నుంచి ఏదైనా అవసరం లేదు, డ్రైనేజ్ ఎక్కడ ఉంటుంది, లేక్స్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, స్పోర్ట్స్ అకాడమీస్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. నువ్వు అసలు బయటికి పోని అవసరం లేదు, ఏమున్నా సిటీలోనే ఇన్ బిట్వీన్ ద సిటీ. నీకు ఈవెన్ హార్టికల్చర్, మన గ్రీన్ వెజిటబుల్స్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేసి, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే సస్టైనబుల్ సిటీ అనమాట. అది ఏంటంటే సోలార్ ఎనర్జీ ఉంటుంది, వాళ్ళే నీకు
వాళ్ళ వేస్టేజ్ అంతా పంటలు పండించి మళ్ళీ వాళ్ళకే సేల్ చేయడం, అసలు నీకు ప్రపంచంతో సంబంధం లేదు. ఇలాంటి సిటీ కూడా మన హైదరాబాద్లో ఉంది. మీరు చెప్తే నచ్చపోతారు, నిజంగా ఉంది, సిటీలోనే ఒక సిటీ ఉంది, హ్యాపీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఫ్రాడ్లు ఎక్కువ జరుగుతుంటాయి కదా. అసలు మనం కొనే ప్రాపర్టీ కరెక్టా కాదా, రిజిస్ట్రేషన్ అది లీగల్ ఉందా లేదా చూడండి అని ఎలా చెక్ చేసుకోవాలి? బేసిక్గా మనం ఫస్ట్ ఒక ప్లాట్ ఉంది అని ఒక అతను ఎవరో ఒక వెంచర్లో కొనుక్కుని అతను ఉంటాడు. ఆ ప్లాట్లో మనం ఫస్ట్ బేసిక్గా చెక్ చేసేది మన ఈసీ, ఎన్కమరెన్స్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ త్రూగా ఈసీ ఏంటంటే ఎవరు ఫస్ట్ ప్లాట్ ఓనర్, ఎవరైతే వెంచర్లో ఉన్నారో ఆయన ప్లాట్ ఓనర్, దాని తర్వాత ఎవరికి అమ్మిండు, పలానా శివకుమార్కి అమ్మిండు, దాని తర్వాత ఉన్నాడు పలానా తులసిదాస్ కొన్నాడు, ఇది మనకు చూపిస్తుంది. ఇది ఒక్కడే చూపిస్తుంది ఈసీలో. ఇది చూసి బేసిక్గా ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్లాట్ కొనడానికి. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రూల్స్ ఉన్నాయి కదా, కొత్తగా గవర్నమెంట్ పాలసీస్ చేస్తుంది, హైడ్రా అండ్ సో అని అట్లా కొన్ని ఉన్నాయి. దీంట్లో సర్వే నెంబర్ మనం చెక్ చేస్తాం. ఇప్పుడు సిటీ సరౌండింగ్ గట్కేసర్ ఉందండి వరంగల్ హైవేలో, ఆ సరౌండింగ్స్లో ఒక 250 నెంబర్ సర్వే నెంబర్ ఉంది. ఈ 250 నెంబర్ సర్వే నెంబర్లో ఇది ఎఫ్టీఎల్లో ఉందా, లేకపోతే ఏదైనా అసైన్డ్ భూముల్లో ఉందా, లేకపోతే ఇనాం భూములు ఉన్నాయా, ఒక 10 రకాల భూములు ఉన్నాయి. సో ఇలా ఏవి లేవు. సరే నార్మల్ అగ్రికల్చర్ ల్యాండ్ నాలా కన్వర్షన్ అయ్యింది, దీంట్లో ఈ ప్లాట్ ఉంది అని తెలుసుకోవడము. నువ్వు ఒకసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే నీకు క్లియర్ అండి, నీకు ఒక చిన్న అది చేస్తారు, ప్లస్ నువ్వు అక్కడికి వెళ్తే కూడా నీకు అర్థమవుతుంది. సో అప్పుడు నువ్వు కొనడానికి యోగ్యంగా ఉన్నట్టు ఆ ప్లాట్. ఇప్పుడు మరి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కన్స్ట్రక్షన్ రంగంలో కొత్తగా ఏం టెక్నాలజీ వచ్చింది, ఏం మార్పులు చేర్పులు వచ్చినాయి ఈ మధ్య కాలంలో? రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లు అంటున్నారా, ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే? ఇప్పుడు రియల్ ఎస్టేట్లలో ఇప్పుడు ఈ వెంచర్లు వేసే విధానము, కొలిసే విధానంలో ఈ ఫ్రాడ్లు జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ క్లియర్ అండి. ఇంతకుముందుకు నేను ఫస్ట్ రియల్ ఎస్టేట్ చేసినప్పుడు నాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ ఒకటే చేస్తుండే. కొన్ని రోజులకు మ్యూటేషన్ తెచ్చారు. మ్యూటేషన్ అంటే ఏంటంటే ఆన్లైన్ లేనప్పుడు ఫస్ట్ నువ్వు రిజిస్ట్రేషన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. ఏది శివకుమార్ పేరు మీద ఒక ప్లాట్ ఉంది, తులసిదాస్ పేరు మీద అయింది. ఇది మళ్ళీ మనకు ఎక్కడైతే వెంచర్ ఉందో, ఎక్కడైతే చేసిర్రో దాంట్లో నీకు తులసిదాస్ పేరు మీదకి మారింది అని రాసి పెట్టేది రికార్డులో. అట్లా కాదు, ఆన్లైన్ నీకు మ్యూటేషన్ 1000 రూపాయలు దానికి ఒక చలాన్ ఉంటుంది, అది కట్టుకుంటే అది ఖచ్చితంగా కట్టుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు. అదొకటి చేంజ్ అయింది, అదొకటి మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు రీసెంట్గా ఒకటి నడుస్తుంది కదా 25% డిస్కౌంట్ తోటి ప్రతి మున్సిపాలిటీలో. ఎల్ఆర్ఎస్ ఒకటి నడుస్తుంది కదా, ఇదంటే అది కట్టుకొని దాని త్రూగా ముందుకెళ్తున్నారు. సో అది కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మరి రియల్ ఎస్టేట్, ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను, ఫ్లాట్ కొనాలనుకుంటే యాప్స్ త్రూ ఏమన్నా ఓకేనా? యాప్స్ త్రూ కొనొచ్చు? ఆన్లైన్ అండి. ఏంటంటే మీరు ఒక ఈసీ ఒకటి చెక్ చేసుకోవడానికి మాత్రమే ఆన్లైన్. మిగతా నీకు ఇప్పుడు ధరణి ఉండే ఇంతకుముందు గవర్నమెంట్ దగ్గర, ఇప్పుడు భూభారతి అని ఒక కొత్త వెబ్సైట్ తెస్తున్నారు. దాంట్లో ఆ సర్వే నెంబర్ కొట్టి నువ్వు చెక్ చేసుకోవచ్చు. కానీ అది నీకు సాధారణంగా ఒక నార్మల్ ఒక 10 లక్షలు ఉన్న వ్యక్తికి అది కొనుక్కోవడము, అది చెక్ చేసుకోవడం చాలా కష్టం. ఒక మంచి ఏజెంట్ని వాళ్ళని పట్టుకొని పోతేనే దానికి నమ్మకంగా కొనుక్కోవచ్చు అతను. అది ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ అంటారు, ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు, ఫామ్ ల్యాండ్ అంటారు, ఓపెన్ ఫ్లాట్ అంటారు. అసలు వీటి మధ్యన డిఫరెన్స్ ఏంటంటే శివగారు, ఇప్పుడు మన విలేజ్ ఉంది, విలేజ్ సరౌండింగ్స్ మొత్తం ఎవరో ఒకరు భూములు ఉంటాయి. మీకు 4 ఎకరాలు, నాకు 4 ఎకరాలు అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఊరు విస్తరిస్తుందో, ఎవరైతే రియల్టర్ ఉన్నారో ఆయన ఏం చేస్తారంటే చాలామంది ప్లాట్స్ అవసరం ఉన్నాయి. సో మనం ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గరికి వెళ్తారు, తీసుకుంటారు. రైతు దగ్గర దానికి రేటు బట్టి 50 లక్షలకు ఎకరం ఉంది, 2 కోట్లకు 4 ఎకరం తీసుకుంటారు. తీసుకొని దీన్ని నాలా కన్వర్షన్కి వెళ్తాడు. నాలా కన్వర్షన్ చేసి డీటీసీపీకి కానీ వెళ్తాడు. హెచ్ఎండిఏ పరిధిలో అయితే హెచ్ఎండిఏకి వెళ్తాడు, వెంచర్ చేస్తాడు. చేసిన తర్వాత ఇంతకుముందుకేమో ఫామ్ ల్యాండ్, అది అగ్రికల్చర్ ల్యాండ్. దీన్ని నాలా కన్వర్షన్ అయిపోయిన తర్వాత రెసిడెన్షియల్ జోన్ చేంజ్ చేయబడుతుంది. రెసిడెన్షియల్ జోన్లో నువ్వు హ్యాపీగా తీసుకోవచ్చు. అందుకే నువ్వు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఇది ఏ జోన్లో ఉంది అని. దెన్ నీకు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లో నీకు చూపించదు, ఏదో అందరు ఇల్లు కట్టుకుంటారు, మనం కట్టుకుంటున్నాం అంతే. నిన్ను దానివల్ల వచ్చి ఆపేది ఎవరు ఉండరు. బట్ అట్లా నడుస్తుంది, ఇట్లా నడుస్తుంది. కానీ డీటీసీపీ హెచ్ఎండిఏ ఉన్నది ఇంకొంచెం మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుకెళ్తుండొచ్చు. మీరు చెక్ చేసుకున్నది ఒకటే ఏంటంటే ఇది ఎఫ్టీఎల్లో ఉందా లేదా, ఇది మనకి ఏదో కెనాల్స్ దగ్గరలో ఉందా లేదా, ఏదో అసైన్ బూండ్లో ఉందా లేదా, లేకపోతే
ఇంకేమైనా డిస్ప్యూట్ ల్యాండ్లు ఉందో లేదా కోర్టులు ఉందో లేదా ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకోవడమే. అది ఎలా చెక్ చేసుకోవాలి, ఎఫ్టీఎల్ ఉందా లేదా అని? ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటే అదేనండి, ఈ వచ్చింది, సర్వే హైడ్రా ఎఫ్టీఎల్ అవునండి 100%. ఇది హైడ్రా వల్ల ఏంటంటే, ఇప్పుడు హైడ్రా వల్ల ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ సంథింగ్ ఏజెన్సీ అదొకటి ఉంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ మన ఓల్డ్ సిటీలో కానీ కొన్ని దగ్గర మునిగిపోయినాయి. అవేంటంటే ఇంతకుముందు చాలా రోజుల కింద చెరువులు అవి. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఒక హైదరాబాద్ ఒక నార్మల్ చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే బాగా వరదలు వచ్చినప్పుడు అది మొత్తం నిండిపోయి పక్కపంటి చెక్ డ్యామ్ నుంచి ఫ్లోటింగ్ ఉంటుంది. అంత నిండినప్పుడు ఎక్కడ వరకు వాటర్ వస్తున్నాయి అక్కడ వరకు, ప్లస్ అక్కడ నుంచి ఒక 100 మీటర్ల వరకు దాన్ని హోల్డ్ చేసి అదంతా ఎఫ్టీఎల్ అని ఉంటుంది, రిస్క్ జోన్ ఉంటుంది. దాని తర్వాతనే మనకు పర్మిషన్లు ఇస్తారు. ఓకే, ఏది హెచ్ఎండిఏ కానీ డిడిసి కానీ ఏదైనా. మనకేంటంటే 100 మీటర్ల వదిలేయాలి, అసలు ఫుల్ ట్యాంక్ వరకు ఎందుకు వదిలేయాలి, ఇక్కడ వరకు నాకు పట్టభూమి ఉందని ఇది. సో అక్కడ వరకు వాళ్ళు కబ్జా చేసే అవకాశం ఉంటుంది, వెంచర్లు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరేం చేయాలంటే ఈ సర్వే నెంబర్లో ఎఫ్టీఎల్ ఉందా లేదా, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందా లేదా, లేకపోతే చెరువు చిక్కం అని తెలుగులో అంటారు, ఆ చెరువు చిక్కంలో ఉందా లేదా అని చెక్ చేసుకొని మనం తీసుకోవడం బెటర్. ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా ఈ రంగంలో, ఫ్లాట్ అంటారు, ఓపెన్ ప్లాట్ అంటారు, ఫ్లాట్ అంటారు. ఇప్పుడు సిటీలో చాలా మంది ఎంప్లాయీస్ అపార్ట్మెంట్లలో ఫ్లాట్గా ఉంటారు. ప్లాట్ బెటరా, ఫ్లాట్ బెటరా, ఓపెన్ ప్లాట్ బెటరా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ బెటరా? సీరియస్లీ ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి. ఇదేంటంటే ఇప్పుడు నేను ఒక విలేజ్ నుంచి ఏదో నాకు జాబ్ రీత్యా సంథింగ్ ఏదో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. నేను నా మ్యారేజ్ చేసుకుని మా ఫ్యామిలీతోటి సిటీకి రెంట్కి వెళ్ళిన. నాకు కొన్ని రోజులకు నాకు ఒక ఇల్లు కావాలి. సిటీ అవుట్స్కట్లో అయితే నాకు బడ్జెట్లో వస్తుంది 60 లక్షలు. బట్ నేను సిటీ అవుట్స్కట్లో అక్కడక్కడ ఇండ్లు ఉన్నాయి, నాకు దొంగల భయం, లేకపోతే మా భార్య ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తా అంటే నేను అపార్ట్మెంట్స్కి వెళ్తా. సిటీలోనే 60 లక్షలకి అపార్ట్మెంట్స్ వస్తాయి, డబుల్ బెడ్రూమ్ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఏంటంటే ఒక 1000 స్క్వేర్ యార్డ్స్లో 5 ఫ్లోర్స్, ఒక 20 ఫ్లాట్స్ ఉంటాయి. ఈ 20 మంది అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అపార్ట్మెంట్లో ఉంటారు. కింద ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, మెయింటెనెన్స్ త్రూగా అతను పెట్టుకుంటారు. సో అప్పుడు నాకు ఇన్సెక్యూర్ ఫీల్ రాదు. నేను ఉన్నంతలా నాకు నేబర్స్ ఉన్నారు, పక్కపంటి హ్యాపీగా ఉండగలుగుతా, కింద సెక్యూరిటీ ఉంది. ఇది ఫ్లాట్. ఇదేంటంటే ఒక 20-30 సంవత్సరాలకు దీని వాల్యూ వరిగిపోతూ ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్ వాల్యూ ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి ఫాల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బిల్డింగ్ శీతలావస్థ చేరుకుంటూ ఉంటుంది, ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. సో అయిపోతుంది, దాని లైఫ్ అయిపోతుంది. ఓపెన్ ప్లాట్ ఏంటంటే ఓపెన్ ప్లాట్ ఎప్పుడు డిమాండే కదండి. ఓపెన్ ప్లాట్ ఏం బిల్ట్ చేయలేదు. ఈరోజు 10,000 గజం తీసుకున్నా, ఏది సిటీ అవుట్స్కట్లో తీసుకున్న తర్వాత దాని చుట్టూ ఇండ్లు అయినాయి, ఇంకా ముందుకు సిటీ వెళ్తూ ఉంది. నేను 10,000 తీసుకుంటే 15,000 అయింది, 20,000 అయింది, 30,000 అయింది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది ఎప్పుడు హైక్లోనే ఉంటుంది. మార్కెట్ స్లో ఉన్నప్పుడు స్టేబుల్ ఉంటుంది, కానీ పైకి వెళ్ళదు, కిందికి వెళ్ళదు. ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఓపెన్ ప్లాట్. ఫ్లాట్ ఏంటంటే నీ కంఫర్ట్స్, మీరు ఉండడం డైలీ యూజ్ కోసం ఫ్లాట్. ప్లస్ ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఏంటంటే సెక్యూర్. ఎవరైతే ఇంట్లో వాళ్ళు ఉన్నారో మనమైనా, నువ్వు ఆఫీస్కి వెళ్ళినా కూడా మా వాళ్ళు సిటీ అవుట్స్కట్లో ఇల్లు లేదు, ఓన్ హౌస్, నాకైతే అపార్ట్మెంట్లోనే, వాళ్ళు సెక్యూర్గానే ఉంటారని ఒక చిన్న భావన. మరి నేను విన్నంత వరకు ఇప్పుడు హైదరాబాద్కి, ఇప్పుడు యాదగిరిగుట్ట సైడు మార్కెట్ పడింది అని విన్నా, చూస్తూ ఉన్నా. మీరు అంటున్నారు అది 10,000ది 10,000 ఉందని అంటున్నారు, కానీ 10,000కు 10,000 కూడా వచ్చే పరిస్థితి లేదని నేను చాలా దగ్గర విన్నా. దానికి ఏమంటే మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న అండి. ఎట్లా అంటే ఇప్పుడు యాదగిరిగుట్టలోనే నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేయించిన కూడా 5,000 గజం ప్లాట్ ఉంటాయి టౌన్కి కొంచెం 5 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు ఏంటంటే అది 3,000, 4,000 అడుగుతున్నారు. ఎప్పుడైతే మార్కెట్ డిమాండింగ్ ఉందో, కొనుగోళ్ళు అమ్మకాలు పెరిగినాయో, అప్పుడు ఏంటంటే అదే వెంచర్లో 4-5 కొంటున్నారు, అమ్ముతున్నారు. ఒక ఆయన మొన్న 5,000కి కొన్నాడండి అంటే నెక్స్ట్ అమ్మే వాళ్ళు 5,500 అంటారు, నెక్స్ట్ అమ్మే వాళ్ళు 5,600 అంటారు. అక్కడంత లేదు. ఇదేంటంటే మనకు షేర్ మార్కెట్ లాగా. ఎందుకు ఇది అంత పోయిందంటే మీకు తెలుసు, టెంపుల్ ఒకటి డెవలప్ అవుతూ ఉంది ఆ టైంలో. ట్వైస్గా, అదే వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్గా, మంత్లీ సీఎం గారు వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతిసారి మీడియాలో హైక్ ఉంటుంది. దాన్ని మా రియల్టర్స్ ఏం చేస్తారు, మేము క్యాచ్ చేసుకుంటాం. సీఎం వస్తున్నారు, టెంపుల్ స్టార్ట్ అవుతుంది, మనకు తర్వాత మన ప్లాట్ దొరికాయి, ఇది చాలా తక్కువ రేట్లు ఉంటే మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పి 5,000 ప్లాట్ని 10,000 చేసినామండి. ఇప్పుడు ఏదైతే టెంపుల్ స్టార్ట్ అయింది, ఫ్లోటింగ్ ఉంది, టెంపుల్కి వస్తున్నారు, వెళ్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తే టెంపుల్ స్టార్టింగ్ ఇంకేముంది అంటున్నారు.
అంతకంటే ముందు టెంపుల్ స్టార్ట్ అయిన డెవలప్మెంట్ అయిపోయింది కదా. టెంపుల్ స్టార్ట్ అయితే తర్వాత దొరకాయి, రేట్లు ఇంకా హైక్ అవుతాయి అని నేను ఆ టైంలో చెప్పి అమ్మిపించిన. ఇప్పుడు ఏంటంటే కస్టమర్లు ఏమంటారు అంటే స్టార్ట్ అయింది కదా ఇంకేముందండి అంటున్నారు. సో ఇదేంటంటే ఏదైనా ప్రాజెక్ట్ వచ్చే ముందు, మొన్న మీరు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఉంది, మంచి అడిగారు. బీహార్లో కొందరు రియల్టర్స్ ఒక 10 మంది కలిసి ఏం చేశారంటే ఓన్ బ్రిడ్జ్ ఒక కెనాల్ మీద చిన్న బ్రిడ్జ్, అంటే ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి చిన్న బ్రిడ్జ్, మొత్తం కాదు అది, ఓన్లీ దాని మందం ఒకటి చిన్న దాకా కట్టిర్రు, కట్టి వదిలేసారు. ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ పెద్దది వస్తుంది, మీరు నా ప్లాట్లు పెరుగుతున్నాయని చేసిరండి. ఇదేంటంటే అది కంప్లీట్గా ఫ్రాడ్. అదేంటంటే మేము అట్లా చేయలే. ఏంటంటే గుడి పెరుగుతుంది తర్వాత దొరికాయి అని మేము పెరిగేదాన్నే చూపించడం. బట్ పెరిగినాక ఏంటంటే అయిపోయింది అంటే నెక్స్ట్ ఏంటి అంటే మనకు ఏంటంటే హ్యూమన్ సైకాలజీ, ఇది ఇచ్చేసినాం అనుకో నెక్స్ట్ ఏందని నీకు వెళ్ళిపోతుంది. సో ఆ నెక్స్ట్ ఏందని ఇక్కడ మేము అందుకోలేకపోతున్నాం కాబట్టి డౌన్ఫాల్ అయింది. కానీ మేము ఎక్కడైతే 10,000 అమ్మినామో అది ఫాల్ కాలేదండి, అక్కడ స్టేబుల్గానే ఉంది, అక్కడే ఉంది రేట్, అక్కడే ఉంది. ఇంకా 10,000 10,000 ఉంది అంటే అంటున్నారు ఎవరన్నా నాకు అర్జెంట్ ఉందండి పీకల మీద ఉంది తక్కువ కేజీ అమ్ముకుంటా, అది నా ఇష్టం, బట్ ఫాల్ కాలేదు, స్టేబుల్గా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు కంటే యాదగిరిగుట్ట పేరు చాలా విన్నాం. అవునండి. ఇప్పుడు ప్రజెంట్ ఎటువైపు బాగుంది, ఏ ఏరియాలలో బాగుంది? హైదరాబాద్ సరౌండింగ్స్ అయినా హైదరాబాద్ అవతలైనా ఎక్కడ బాగుంది ప్రజెంట్? ఇప్పుడు ప్రజెంట్ అంటే చాలామంది అండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 4 ఎకరాలు ఒక వరంగల్ హైవే ఉంది, నేను ఒక 4 ఎకర్స్ కొంటా, కొన్ని సేమ్ డిటీసీపీకి వెళ్తా, వెంచర్ చేస్తా, 5,000 కానీ 10,000 కానీ ఆ గజం అమ్ముతా. అమ్మడం కొనడం పెద్ద మ్యాటర్ కాదండి, ఒకరిని మిస్లీడ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. కస్టమర్ని నాకు ఎక్కడో మారుమూల గ్రామంలో 2,000కి గజం ఇస్తా అంటాడు, అది మ్యాటర్ కాదు. తర్వాత కస్టమర్ ఏం చేయాలంటే పెరుగుతుందా పెరగదా, అక్కడ ఏమొస్తుంది ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం. ఇక్కడ ఏంటంటే మీరు ఖచ్చితంగా సిటీ అవుట్స్కట్లో మీరు ఎట్లయితే 50 కిలోమీటర్లు దాటుతున్నారో మీరు మిస్గైడ్ అవుతున్నట్టే 100% ప్రతి ఒక్క కస్టమర్ తెలుసుకోవాలి. 50 కిలోమీటర్లు దాటితే మీరు మిస్గైడ్ అవుతున్నట్టే. ఎందుకు అట్లా? అవునండి, అక్కడ ఏమొస్తుందండి, మీరు నాకు టెంపుల్ వస్తుంది, కంపెనీ వస్తుందంటే ఒక్క కంపెనీ వస్తుందండి, షుగర్ ఫ్యాక్టరీ పేరు చెప్పుకొని ఆ చుట్టుపక్కల అన్నీ అమ్ముకుంటున్నారు, నీకు 5,000 మంది ఎంప్లాయిడ్ అవుతారు, అందులో మీతో ఒక దగ్గర 5 లక్షల మందికి అయ్యేంత ప్లాట్లు చేస్తున్నారు. ఎందుకండి? సప్లై ఎక్కువైపోతుంది, ఎక్కువ ఫ్లాట్ ఓవర్లోడ్ అవుతుంది. ఎందుకు? అది ఎప్పుడు పెరుగుతుంది? ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది, అవసరం లేదు. అంటే మీరు కొనుగోలు సిటీ అవుట్స్కట్లో సిటీకి 50 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ లోపే కొనుగోలు చేయండి. ఎనీ సిటీ. మీరు ఇప్పుడు బి గ్రేడ్ మున్సిపాలిటీ, ఏ గ్రేడ్ అంటే సిటీ అయిపోయింది హైదరాబాద్, బి గ్రేడ్ మున్సిపాలిటీ భువనగిరి ఉంది, జనగాం ఉంది. ఇవేంటంటే మీరు 5 కిలోమీటర్స్ రేడియస్లో కొనొచ్చు, ఎందుకంటే ఇప్పుడు 5 to 10 ఇయర్స్లో డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీ విలేజే ఉందండి, గ్రామ పంచాయతీ లేఅవుట్లు డీడీసీ లేఅవుట్లు చేసిర్రు, మీరు ఎన్ని రోజులకు ఇప్పుడు పాత ఊరు ఇచ్చిపెట్టి కొత్త ఇళ్ళల్లా అంటారు, విలేజ్లో కొత్త ఇళ్ళల్లా అంటారు. అది కొత్త వెంచర్ చేసిన దగ్గర 4-5 కట్టుకుంటే దాన్ని కొత్త ఇళ్ళల్లా అంటారు. ఆ సరౌండింగ్స్ కొనండి. మళ్ళీ మీరు కూడా ఏదో మా విలేజ్ దగ్గర ఒక 2-3 వెంచర్లు చేశారని ఎక్కడో కొనడం, అక్కడ మీరు మీ డబ్బులు ఉత్తానే అక్కడ పడేసినట్టు అండి. పాపం నేను చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారండి, మా ప్లాట్ ఉందండి అండి అని. నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఆ టైంకు 10 lakhs కూడా ఉంటారు, అది పెరగదు, ఆ టైంకు నీ కస్టమర్ దొరకరు అనేది ఒక రకంగా అది ఫ్రాడ్. అది ఫ్రాడే, సీరియస్లీ ఫ్రాడ్. అది కస్టమర్ తప్పే అని నేను అంట. ఎందుకంటే నేను మోసం చేసేటప్పుడు మస్తు చెప్తాను, నేను నీకు ఏం చెప్తా, లేదంటే ఇది వస్తుందండి అది వస్తుంది అని చెప్తాను, మీరు చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు బీహార్లో చేసిన ఆ బ్రిడ్జ్ ఎవడు చేసిందో తెలుస్తుంది, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రూపాయి కూడబెట్టుకొని ఒక 10 లక్షలు చేసుకొని నీకు 25,000 జీతంలో 5,000 పక్కకేసి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పట్టింది 10 లక్షలు కూడబెట్టడానికి, పోయి అక్కడ ఎందుకు పెడతావు నువ్వు? ఇది కరెక్ట్ కాదు. కస్టమరే అవేర్నెస్ తెచ్చుకోవాలి. మరి ఎలా తెచ్చుకోవాలి అవేర్నెస్? ఎలా తెలుసుకోవాలంటే ఏంటంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎవడు కట్టిండని తెలుసుకోవాలి, అంతే, వేరే ఏం లేదు. టెంపుల్ అవుతుంది, టెంపుల్ అయిన తర్వాత ఇంకేముంది అని తెలుసుకోవాలి. లేదు గవర్నమెంట్ కంపెనీ వస్తుంది, షుగర్ ఫ్యాక్టరీకి ఎన్ని వెంచర్లు చేస్తారు ఏంది. ఫ్రాడ్ భూమి అంటలేను, ఫ్రాడ్ భూమి ఇంకోటి, అది వేరే, అది అనదర్ పార్ట్. ఇక్కడ ఏంటంటే మంచి భూమే, మంచి ల్యాండే, అసలు ఇంత ఓవర్లోడ్ అవుతుంది, పెరుగుతుందా పెరగదా మీరు తెలుసుకోవాలి, గుడ్డిగా నమ్మొద్దు. మీరు రియల్ ఎస్టేట్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మీరు దీని నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏంటి? 9 years నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నానండి. నేను ఏదైతే ఫస్ట్ ప్లాటు 3,600కు కొనిచ్చాను యాదగిరిగుట్టలో. నేను హైదరాబాదు వరంగల్ హైవే సిటీ అవుట్స్కట్ అంటే ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, గట్కేసర్, రాంపల్లి, ఈసీఐఎల్ ఈస్ట్ సిటీలో నేను ఎక్కువ రియల్ ఎస్టేట్ చేస్తాను. దాంతోపాటు ఫస్ట్లో నేను యాదగిరిగుట్టలో చేశాను.
నేను 3,700 పెట్టి ఫస్ట్ కొన్నా, దాన్ని 4,500కి ఎమ్మటే అమ్మిన. ఇప్పుడు ఆ ప్లాట్ 10,000 ఉంది, 15,000 ఉంది, 12,000 13,000 వరకు ఆ వెంచర్లో పోతున్నాయంట. ఇప్పుడు అక్కడ 50 రూపాయలు తక్కువ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ మొత్తం సిటీలోనే. ఖచ్చితంగా పెరుగుతుందండి ఇన్వెస్ట్మెంటు భూమి పైన, ఖచ్చితంగా పెరుగుతుంది. బట్ వేర్ వీ నీడ్ టు ఇన్వెస్ట్, వీ నీడ్ టు నో, కస్టమర్ నీడ్ టు నో. మరి కస్టమర్ ఏం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. రియల్ ఎస్టేట్లో హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. ఎవరైనా అడుగుతారండి, ఒక చిన్న ప్రిన్సిపల్, దీని మీద అంత రియల్ ఎస్టేట్ ఆధారపడి ఉంది. మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు, ఇది ఒక్కటే ప్రిన్సిపల్, వేరే ఏం లేదు. దీంట్లోనే ఆ సమాధానం ఉంది, ప్రశ్న ఉంది, అన్నీ ఉన్నాయి. మనుషులు పెరుగుతారు, భూమి పెరగదు. సో ఆటోమేటిక్గా నీకు ల్యాండ్ కొనుక్కుంటే పెరుగుతుంది. అది స్లో అవ్వచ్చు, బట్ తొందర పెరగాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మాత్రం కస్టమర్ తెలుసుకోవాలి. ఇప్పుడు అందరూ ఓపెన్ ప్లాట్ అంటున్నారు, ఇల్లు కట్టుకోవాలి, తర్వాత కోర్స్ అందరికీ ఉండడానికి ఇల్లు కావాలి. ఇప్పుడు యూట్యూబ్లల్లో చాలా వీడియోస్లల్లో ఇల్లు సొంత ఇల్లు కొనుక్కోవడము బెటరా ఫైనాన్షియల్గా, లేకపోతే రెంట్కి ఉండడం బెటరా అని అంటారు. నేను పర్సనల్గా ఏం చెప్తానంటే, ఎవరికైనా రోటీ కప్పడం కానీ ఇవి బేసిక్స్ మనిషికి. ఒకటైతే ఉండడానికి సొంత ఇల్లు ఉండాలి, మిగతా దానికి మీరు ఫ్లాట్లలో పెట్టుకోండి, వేరే రకంగా ఇన్వెస్ట్ చేయండి. ఒకటి మాత్రం సొంత ఇల్లు ఉండాలి. కానీ ప్రాబ్లం ఏంటిదంటే, ఇప్పుడు ప్లాట్ కొంటున్నారు, ఉండడానికి చెప్పేది నేను, ఇల్లు ఫ్లాట్ కొంటున్నారు కానీ ఆడ వాటర్ క్రైసిస్ ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా లేదా చూసుకుంటలేరు చాలామంది. ఇది చూసుకోకపోవడం ఏమవుతుందంటే, వాళ్ళు ఇల్లు కట్టుకున్నాక ఆ ఇల్లు కట్టుకునే టైంలో బోర్ వేస్తారు, నీళ్లకు మస్తు లోతు వేయాలి, బోర్ వేయడానికి చాలా ఫీట్లు కొట్టాలి నీళ్ళు పడాలంటే. తర్వాత వచ్చిన తర్వాత అక్కడ ప్రాపర్ ఆ ఏరియాలో నల్ల కలెక్షన్స్ ఉండవు, నీళ్లు కరెక్ట్ రావు, లేదా ఈ వాటర్ బోర్ ఎండిపోతుంది. మరి ఒక ఏరియాలో ఇవన్నీ చెక్ చేసుకోవడానికే దమ్ అవుతుంది. మళ్ళీ నీళ్లు పడతాయా లేవా, మనకు నీళ్ళు ఉంటాయా లేదా అని ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే, మీరు ఏదైతే ఒక సిటీ అవుట్స్కట్లో ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్నారు, ఓన్ ప్లాట్ అయినా, ఇప్పుడు నా ప్లాట్ ఇప్పుడు 20 లక్షల ప్లాట్ మందం పైసలు ఉన్నాయి, ప్లాట్ తీసుకుంటా, ఒక 5-10 ఇయర్స్ తర్వాత ఇల్లు కట్టుకుంటా. ఎందుకంటే ఓన్ హౌస్ ప్రతి ఒక్కరికి ఎమోషన్ అండి. చూడండి, మొన్న రీసెంట్గా తెలిసిన వాళ్ళు రెంట్కుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళు మా ఇంట్లో చావు చేయొద్దు అంటే వాళ్ళు ఎక్కడ చేసుకున్నది. ఇది పెద్ద సమస్య. మళ్ళీ ఇంకొకరు ఏంటంటే, ఇది ఒక చావు సమస్య. ఇంకోటి ఏంటంటే పెళ్లి సమస్య. పెళ్లి సమస్య అంటే హైవాన్ సొంత ఇల్లు కూడా లేదు, వానికి ఎవరు పిల్లనిచ్చేది. అస్సలు మనకు చాలా ఎమోషన్ అండి ఇల్లు అంటే, సొంత ఇల్లు అంటే అసలు చాలా ఎంత ఎమోషన్ అంటే, చాలా కడుపు దంపుకునేంత ఎమోషన్. ఒక పూట తినకుండా ఇల్లు కొనుక్కుందామని పైసలు కూడేసే ఎమోషన్. చాలా కామన్ మ్యాన్కి సొంత ఇల్లు ఖచ్చితంగా కావాలి. ఈ ఎమోషన్ని రియల్టర్స్ క్యాచ్ చేసుకొని నాకు మంచి ఇల్లు ఇచ్చి మంచి ప్రాపర్టీ ఇస్తే మంచిదే. మనమే చెక్ చేసుకోవాలి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు. నేను ఒక సిటీ అవుట్స్కట్లో ఒక ఇల్లు కొనుక్కోవడానికి పోయినప్పుడు పక్కింటిలోని కానీ ఒక 4 ఇళ్ళకి కనుక్కున్నా. ఏం కనుక్కున్నా, మీ ఇంట్లో బోర్ ఎంతవరకు వేసారు? 250 ఫీట్లు రెగ్యులర్గా వేసేది, 300, 400, 500 ఇంతే. 500 కంటే ఎక్కువ వెళ్తున్నావు అంటే నీకు అక్కడ వాటర్ లేదు, అక్కడ గ్రౌండ్ వాటర్ లేదు అంటే తక్కువ ఉంది. ఇంకా 700, 800, 1000. మొన్న మా ఫ్రెండ్ ఒక అతను 1300 వేసాడు. 1300 వేసాడు. చిన్న తడిలాగా వచ్చింది అంతే, వాటర్ వాళ్ళలేదు. కానీ ఒక సొంత ఇల్లుకు, ఒక 100 గజాల ఇల్లుకు 1300 వేసాడు. వేస్తే నీకు ఏం అవసరం అంత వేయడం? చిన్న తడి దాకా వచ్చినాక నేను పోయి ఆపేసిన. అన్న లక్ష్మణ్ అన్న మీరు ఆపండి, వద్దు, ఇప్పటికే 2-3 లక్షలు అయిపోయినాయి, నీకు అన్న బోర్డు దింపుతందుకే మళ్ళీ ₹1,00,000 బోర్డు దింపాలి, అంత లోపలికి వెళ్ళాలి. సరే వద్దు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, నీకు తడి వచ్చింది కదా, ఒక సాధారణంగా 5 నుండి కుటుంబంలో ఎన్ని వాటర్ పడతాయండి? 1 డ్రమ్ము 2 డ్రమ్ములు. ఇప్పుడు మనకు టెక్నాలజీ తోటి, ఒక వాషింగ్ మిషన్ తోటి గట్టిగా 4 బకెట్లలో వాటిలన్నీ ఉతికేస్తారు. సో నీకు అంత అవసరం పడదు. 4 స్నానం చేయనీకి, 4 బట్టలు ఉతకనికి, 4 తిన్న గిన్నెలు తోముకోనికి ఎన్ని వాటర్ అవసరం పడతాయి? 1 డ్రమ్ము, 2 డ్రమ్ములు, 3 డ్రమ్ములు అంతే. 500 లీటర్లు మోర్ దెన్ ఎనఫ్ ఫర్ 5 హెడ్స్. 5గురికి 500 లీటర్లు మోర్ దెన్ ఎనఫ్. ఆ తడితోటి ఈజీగా 1000 లీటర్లు వస్తుంది రోజుకు. తడి వస్తుంది చాలు. అట్లా అన్నిసార్లు జరగదని లేదు. ఎండాకాలంలో తడి వస్తే ఓకే, వానాకాలంలో తడి వస్తే నాట్ ఓకే. సో అది మనం చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉన్నాయా లేవా? అపార్ట్మెంట్స్ ఉంటే వాడు ఒక్కసారి ఒక అపార్ట్మెంట్కి 20 ఫ్యామిలీస్కి అందియాలి. సో ఇలాంటి 1000 లీటర్లు 20 మందికి పంపించాలి. అప్పుడు మనకి 1,00,000 లీటర్లు కావాలి. 1,00,000 లీటర్లు అంటే ఏమవుతుంది? వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి.
వాడు 2,000 3,000 మన హైదరాబాద్లో ఇల్లీగల్గా 5,000 10,000 కూడా వెళ్ళారు. 5,000. 5,000 ఇప్పుడు ఇది అంటుంటారు కదా, ఎక్కువ బోర్వెల్స్ గ్రౌండ్ వాటర్ అట్లా తీయడం వల్ల, ఎక్కువలో తీయడం వల్ల కూడా ఆ ఏరియా భూకంపం జోన్లోకి ఎఫెక్ట్ అవుతుందని ఇట్లా అంటారు కదా, అది ఎంతవరకు నిజం? అంటే నాకు నాలెడ్జ్ లేని ఎక్కువ హోల్స్ చేస్తూ ఉంటాయి దగ్గర దగ్గర. ఇప్పుడు గచ్చిబౌలి అంటే ఏరియా ఉంది, అన్ని అపార్ట్మెంట్సే. ఖచ్చితంగా వాళ్ళందరూ 2,000 3,000. ఇప్పుడు 60 ఫ్లోర్స్ ఉన్నాయండి. అదేదో కాకతీయ సంథింగ్ ఏదో ఉంది, 60 ఫ్లోర్స్ ఉంది. ఎంత డిగ్ చేయాలి, ఎంత లోపలికి వెళ్ళాలి ఆయన? సో ఇలా దగ్గర దగ్గర బాగా చేయడం ద్వారా ఖచ్చితంగా కొంచెం ఆ స్ట్రాంగ్నెస్ ల్యాండ్కి పోతుంది. భూకంపం వచ్చే అవకాశం ఉందన్నాను కానీ మనకైతే డేంజర్ ఎప్పుడైనా. మళ్ళీ అక్కడ కనుక వాటర్ అయిపోతే పరిస్థితి ఏంటంటే చెక్ చేసుకొని తీసుకోవాలండి. ఆ ఏరియాలో ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఏరియా బోడుపల్లో పిఎన్టీ కాలనీ ఉంది, వాటర్ ఉండవు. ఖచ్చితంగా 2,000కి వెళ్ళాలి, అప్పుడు కూడా వాటర్ ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద సంపులు ఉంటాయి ప్రతి అపార్ట్మెంట్కి. ఎవరైతే అపార్ట్మెంట్ అవసరం ఉన్నాయో వాళ్ళ అందరూ ఏదైతే మంత్లీ ఎక్స్పెండిచర్ చేస్తారో దాంట్లో ఇంకో 2,000 3,000 ఎక్స్ట్రా వేసుకొని డైలీ 4 ట్యాంకర్లు పోసుకుంటారు, అవే వాడుకుంటారు. వాటర్ క్రైసిస్ అంతే, 100%. సో మనం చెక్ చేసుకొని తీసుకోవడమే. నాకు ఆ ఏరియాలో వాటర్ లేవు వద్దు అనుకోవాలి, వాటర్ ఉన్న ఏరియాలో తీసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ఇల్లు సొంత ఇల్లు ఉండాలి అని అనుకున్నాం. సొంత ఇల్లు ఉన్నాక కూడా మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా, ఇంకో ఇల్లు ఒక జాగ్ ఉంటారు, ఇల్లు కడతారు, కిరాయికిస్తారు. ఓ 50 లక్షలు ₹1 కోటి పెట్టి ఓ ఇల్లు కడితే మీరు ఇప్పుడు మీరు ఇల్లులు కడుతున్నారు కదా, కట్టమ్ముతుంటారు కదా, అక్కడ కిరాయి ఎంత వస్తుంది? అది మంచి ఇన్వెస్ట్మెంటేనా అసలుకి? ఇప్పుడు నేను కట్టే ఇల్లు ఒక అతను సార్ తీసుకున్నాడు. సార్ మీరు ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో ఉంటా అంటున్నారు, మీకు ఎందుకు సార్ అంటే, ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, మా కూతురు పెళ్ళి ఉంది, ముందుకు వెళ్తాం. మరి ఇప్పుడు ఏంటండి అంటే, రెంట్ ఇల్లు 65 లక్షలు అండి, ఆయనకు వచ్చే రెంట్ 10,000. 65 లక్షలు ఇల్లు, రెంట్ 10,000. దాన్ని ఎట్లా టాలీ చేయాలండి? అసలు ఎక్కడ పొంతనే లేదు. 6 పైసలు వస్తుందా? 6 పైసలు 1% కంటే చాలా తక్కువ, చాలా తక్కువ. సో ఇన్వెస్ట్మెంట్ రెంట్స్ మీద అంటే, ఇప్పుడు గచ్చిబౌలిలో సేమ్ ఒక ₹1 కోటి ప్లాట్ పెట్టుకుని ఉన్నాడండి మా ఫ్రెండ్ ఒక అతను. ఆయనకు 45,000 రెంట్ వస్తుంది. ₹1 కోటి ప్లాట్కు 45,000 రెంట్ వస్తుంది. 45,000 చూసుకున్నా కూడా ఇయర్లీ ఒక 5-6% అంతే సార్ మినిమం. అది చాలా గ్రేట్ అండి అంత రావడం. సో రెంట్స్ ఏంటంటే డిమాండ్ బట్టే, ఆ ఏరియా డిమాండ్ బట్టి రెంట్స్ వస్తాయి. సో రెంట్స్ మీద డిపెండ్ అయిన ఇల్లు తీసుకున్నా అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ కూతురు పెళ్లి కోసం ఏదో వాళ్ళకు గిఫ్ట్ కింద ఇస్తారా లేకపోతే కట్నం కింద ఇస్తారా వాళ్ళ ఇష్టం. బట్ రెంట్ కోసమే ఇల్లు తీసుకున్నా అంటే కరెక్ట్ కాదు. నాకు ఇల్లు కావాలి, తీసుకున్నా అంతే. ఇంతకుముందుకు మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ది భూభారతి పోర్టల్ అని అన్నారు. అవునండి. అసలు ఈ భూభారతి పోర్టల్ అంటే ఏంటిది? భూభారతి పోర్టల్ అంటే ఏం చెప్తాం, ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ధరణి పోర్టల్ ఉండే. ఇదేంటంటే మీరు అన్నారు కదా మనము ఎట్లా చెక్ చేసుకోవాలి ల్యాండ్ల గురించి అని, ప్రతిసారి ఎంఆర్ఓలు రికార్డులలో రాసుడు, ఏన్గట్ నుంచి వచ్చిన ఇంత అప్డేట్ అయినా మనము ఆన్లైన్కి వెళ్ళాలి అని చెప్పి ఒకసారి ఆ మినిస్టర్స్ అందరూ, అదే మేబీ కేటీఆర్ వాళ్ళందరూ ఉండి ఒక పోర్టల్ పెట్టాలి, మనం వెబ్సైట్ పెట్టాలి ధరణిలో, భూములన్నీ మనము రెగ్యులరైజ్ చేసి పోర్టల్ పెట్టాలన్నారు. రెగ్యులరైజ్ చేయడం అంటే మనం తెలంగాణలో అసలు నెవర్ అండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను 9 years నుంచి ఫీల్డ్లో ఉన్నాను, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నెవర్. ఎట్లా అంటే ఇప్పుడు ఒక 30 రకాల 40 రకాల భూములు ఉన్నాయి. అసైన్డ్ భూములు కానీ, ఎఫ్టీఎల్ కానీ, నార్మల్ రిజిస్ట్రేషన్ భూములు కానీ, పట్టా భూములు కానీ, ఇనాం భూములు కానీ, భూదాన్ భూములు కానీ, అసలు ఎన్ని రకాల భూములు ఉన్నాయంటే నాకు ఐడియా లేదు. ఉన్న ఒక 10 అయితే ఉన్నాయి. ఇవేంటంటే ఇవన్నీ ధరణి పోర్టల్లో అప్డేట్ చేసి పెట్టారు రికార్డు త్రూగా. కొందరు ఆ టైంలో ఏం చేశారంటే సాదా బైనామాల మీద కూడా మేము ధరణి పోర్టల్లో మీ భూమి ఎక్కిస్తామని చెప్పారు. సాదా బైనామా అంటే ఇప్పుడు ఒక పటేల్ ఉండు ఊర్లో, ఆయనకి 100 ఎకరాలు ఉన్నాయి. నేను ఒక గొర్రెల కాపరిని, ఆయనకి ఏదో దావత్ ఉండి 4 గొర్రెలు ఇచ్చిన దావత్కి. అయ్యా మరి నేను ఇట్లా గొర్రెలు ఇచ్చిన అంటే, అరే నువ్వు ఆడ 4 ఎకరాలు మనకు చెరుకు కింద చేసుకోపోరు నువ్వు అని, 4 గొర్రెలకు 4 ఎకరాలు ఇచ్చేది. ఇచ్చినప్పుడు అయ్యా మరి ఇది నా పేరు మీద కావాలన్నట్ట కదా
అని అంటే ఏ పేరు మీద ఎందుకు ఇక కాదని రాస్తున్నా పో నీకు పోనీ ఒక చిన్న తెల్ల పేపర్ మీద వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు అప్పుడు ఇక పలానా శివకుమార్కు ఈ 4 ఎకరాలు ఇచ్చిన అని చెప్పి ఇచ్చేది. అది సాదా బైనామా. అది నేను మా దొరిచ్చిండు వాళ్ళ కొడుకులు అడగలే, ఎవరు అడగలే, నా భూమే ఆ కాగితం మీద నేను చేసుకుంటున్నా. అది ఎప్పుడు ఎక్కలే నాకు పట్టలాగా పాస్బుక్లోకి ఎప్పుడు రాలే. అప్పుడు నేను ఏం చేసిన, నేను ధరణి పోర్టల్ ద్వారా సాదా బైనామా మీద నేను రెగ్యులరైజ్ చేసుకున్నా. ఇట్లా మిస్యూజులు జరిగినాయి. ఏదో గవర్నమెంట్ భూమి ఉంది, అసైన్ భూమి ఉంది, దాన్ని కూడా సాదా బైనామా ఎవరో పేరు మీద చేసి ముందుకెళ్ళారు. అట్లా ఉన్నాయి. సో కొన్నేమో అసలు దాంట్లో మెన్షన్ కాలేదు, కొన్ని ల్యాండ్ కోర్టు కేసులో ఉన్నాయి మెన్షన్ కాలేదు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని మేము అప్డేట్ చేస్తామని చెప్పి భూభారతి కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చింది. ధరణిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భూభారతిలో మేము సాల్వ్ చేస్తామని తీసుకొచ్చింది. ఇంకా సాల్వ్ కాలేదు అవి కూడా. ఇంకా వాళ్ళు కూడా పరిశోధన దశలోనే ఉన్నారు, ఇంకా శోధిస్తారు, సెర్చ్ చేస్తారు. ఇక మనకు ఒక 60% బెటర్ ఉన్నాయి. ఇంకో 40% భూములు మనకు క్లియర్ కావాల్సి ఉంది. 40% ఉన్నాయండి ఇంకా 40%. అవునండి. అయితే ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలోనే ఇట్లా ఉంటుందండి. ఎట్లా అంటే మన దేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళు కొలిసారు. అప్పట్లో గొలుసు కొలతలు కొలిసి ఇంత ఎకరాట్లు ఈ ఊర్లో ఈ సర్వే నెంబర్లు ఇదంతా వాళ్ళు చేశారు. కేవలం మన నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మాత్రమే ఇవి చేశాడు. ఇవి చేసినప్పుడు సరిగ్గా చేయలేదు. వేరే దేశంలో వేరే ప్రాబ్లం ఒకటి ఉంటే మన తెలంగాణలో ఒక ప్రాబ్లం ఉంటుంది, నిజాం ప్రభుత్వం. సో అది దీన్ని కరెక్ట్ ఒక గొడుగు కిందకి ఎవరు తీసుకొస్తలేరు. ఇగో ఇది ప్రాబ్లం, ఇది క్లియరెన్స్ అని ఎవరు తీసుకొస్తలేరు. అందుకే దశాబ్దాలుగా అవి కోట్లలో మాడిపోతున్నాయి, కానీ ఎవరు న్యాయం జరుగుతలేదు. చూసుకొని మురుసుడే. 2 ఫ్యామిలీలు ఉంటే అది మాకు వస్తుందట, మా భూమి అట అంటారు, కానీ వాడు అనుభవించలేదు, వచ్చేది లేదు. సో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అది ప్రీవియస్ మన నిజాం వాళ్ళు ఉన్నప్పుడే క్లియర్ చేసేది ఉండే, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మనకి ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా మనం చేసుకోగలుగుతున్నాం. ఒక 80 దాకా చేసుకున్నామేమో, ఇంకో 20% మాత్రం అట్నే ఉందండి. చాలా అది పాపం ఎవరు అనుభవించకపోతే ఉత్తనే పడి ఉంటే అది ఎంత అదనిపిస్తుంది అండి. సో అది ఎవరిది అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. మాదేనాట, మా తాతలు ఉన్నారు, మాదేనాట అంటాడు. అది గవర్నమెంట్ అని మాదంటది. అందుకే మన దగ్గర ఎవరో ఆ ల్యాండ్ని చూసి అప్పుడు మా తాతది ఉండే, మా తాతది ఉండే అని ఎవరి కాళ్ళు అంటారు, కానీ అది ఎవరిది అనేది ఎవరు తెలియదు.